హలో అండి, అందరు బాగున్నారా? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. సో ఈ వీడియో ఏంటంటే అటుకులతో పోహా చేస్తున్నాను అనమాట. సో నేనైతే అంటే 1 ఇయర్ బ్యాక్ నుండే నాకు ఈ పోహా, ఈ దొడ్డటుకులతో చేసేదాన్ని పోహా అంటారని తెలిసిందనమాట. సో ఈ దొడ్డటుకులతోనే ఒక రెసిపీ ఉంటాయని కూడా ఇప్పుడే తెలిసింది. ఏంటంటే ఈ దొడ్డటుకులు అనడంతోనే నాకు చాయ్ గుర్తొస్తుంది, చాయ్లో వేసుకొని తినేది. అంతేగాని ఇట్లా ఒక రెసిపీ ఉంటుందని అయితే 1 ఇయర్ బ్యాక్ నుండే తెలుసు అనమాట. సో ఏ విధంగా ఇవి నానబెట్టుకొని ఉంచుకోవాలి అంటే, నానబెట్టుకోవడం అంటే ఎప్పటి నుండో నానబెట్టుకోవద్దు, జస్ట్ పోపులో వేసే ముందు అయితే నానబెట్టుకోవాలి, వాటర్లో తడుపుకోవాలి, నానబెట్టడం కాదు. సో ఈ విధంగా పోపు అయితే ఆయిల్లో అన్నీ మిర్చి, ఎల్లిగడ్డలు ఇవన్నీ అయితే వేసుకొని పప్పులు వేసుకొని మాగనివ్వాలి. మాగనిచ్చాక కొంచెం పసుపు, ఉప్పు అయితే వేసుకోవాలి. వేసుకున్నాక మా చిన్నోడైతే ఏడుస్తున్నాడు అనమాట. సో వీడియో మధ్యలో కట్ అవ్వద్దని మా చిన్నోడిని తీసుకొని వచ్చి కుకింగ్ చేసుకుంటూ వీడియో తీస్తున్నాను అనమాట. సో మధ్యలో మిస్ అయితే మళ్ళీ రెసిపీ అంతా మిస్ అవుద్ది కదా, ఒక పార్ట్ మిస్ అయినా, అందుకోసమే ఇలా చేస్తున్నాను అనమాట. సో అటుకులు అయితే నానబెట్టుకున్న అటుకులు అయితే ఆ పోపులో వేసుకోవాలి. అట్లా ఒక 5 minutes అయితే లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి, లేకపోతే అడగంటిపోద్ది. లాస్ట్కి అయితే ఒక లెమన్ పిండుకొని తింటే